షలోం, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడైనటువంటి దావీదు దేవునికి మానవునికి ఉండవలసినటువంటి సంబంధాన్ని గురించి చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ఏమిటి ఇక్కడ జరుగుతున్న విషయం? ప్రభు యొక్క వాక్యమును బట్టి మనం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే, మన జీవితం మన చేతుల్లో లేదు. ఎప్పుడైతే మన జీవితాన్ని దేవునికి అప్పగిస్తామో ఆయన నడిపిస్తాడు. మన జీవితపు ముగింపు ఇలా ఉండాలి అని మనం నిర్ణయించుకుంటానికి లేదండి. ఎందుకు? మనము మన సొత్తు కాదు కదా. దేవుని రక్తము ద్వారా కడగబడినప్పుడు ఆయన మనల్ని వెలపెట్టి కొన్నాడన్న సంగతి గ్రహిస్తే మన జీవితాన్ని దేవుని చేతిలో పెడతాం. మన మార్గాలు, మన ప్రయాణించే జీవిత విధానం ఏదీ ఖచ్చితత్వం కాదు. నేను ఇలా వెళ్ళిపోతాను, ఇలా వ్యాపారం చేస్తాను, ఈ విధంగా సాధిస్తాను, ఇలా పెట్టుబడి పెడతాను, ఇలా ఉంటాను అని నిర్ణయించుకుని దాన్నే చేస్తామన్న గ్యారంటీ లేనే లేదండి. అందుకనే కీర్తనాకారుడు అంటున్నాడు, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. ఎప్పుడైతే ఆయనకి మనల్ని మనం సబ్మిట్ చేసుకుంటామో, అప్పగించుకుంటామో, అప్పుడు దేవుడు మన జీవితాలని తను హ్యాండిల్ చేస్తాడు. ఎలా నడవాలో, ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఏం మాట్లాడకూడదో ప్రతి ఒక్కటి ఆయన యొక్క నిర్దేశకత్వంలో జరుగుతాయి. ఇది తప్పేమీ కాదు కదా. మనల్ని సృజించిన సృష్టికర్తకు మన మీద అధికారం ఉన్నది. ఆయన ఏదో సార్వభౌమాధికారంతో మనల్ని పైకి లేవనీయకుండా చేస్తాడని కాదండి. మన క్షేమం కోరి, మన యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ భవిష్యత్తును ఆయన చక్కగా డిజైన్ చేస్తాడు. మనము సరిగా డిజైన్ చేసుకోలేము. దీన్ని గ్రహిస్తే చాలా మంచిది. మన బరువులు మనం మోసుకోలేము. ఎందుకంటే అవి ఎప్పటికీ భారాలుగానే ఉంటాయి పిల్లలు. కాబట్టి ఆ భారాలు, మనం మోసుకుంటున్నటువంటి ఆ భారాలన్నిటినీ కూడా ప్రభు అన్నాడు, నా మీద వేయండి, నేను మోస్తాను. మీరు ఆ జీవితాలను, మీ జీవితాలు నాకు అప్పగించండి, నేను చక్కగా డిజైన్ చేస్తానంటున్నాడు. కానీ మనిషి ఈ మాటను సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడండి. నా భారం ఆయనకేం తెలుసు? నో, నీ గురించి సమస్తము ఆయనకి తెలుసు. అప్పగించు. అంతేకాదు, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. నమ్మిన వారిని ఎప్పటికీ కూడా ఆయన విడిచిపెట్టడండి. ప్రభువా, మీరు తప్ప నాకెవరున్నారు? మీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోగలను? మీరే కదా నా అండ, దండ, కొండ, కోట అని ప్రభు మీద ఆధారపడతామో ఆయన ఖచ్చితంగా ఆయన మన కార్యము నెరవేర్చుటకు ముందుంటాడు. ఎందుకని మనము వేరే ఛానల్స్ వైపు చూడట్లేదు. ఏ దిక్కు నుంచో మరో సాయం వస్తుందని వేరే ఆప్షన్ మనం పెట్టుకోలేదు. ప్రభువే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన మన జీవితమును హ్యాండిల్ చేయగలడు. నీవు నీ జీవితమును ఆయనకు అప్పగించావా? నీకిష్టమైన మార్గంలో నడిచి ఇప్పటి వరకు ఎదురు దెబ్బలు తిన్నది చాలు. ఆయనకు పూర్తిగా అప్పగించు. ఆయన నీ జీవితమును నీ చెయ్యి పట్టుకుని చక్కగా నడిపించగల సమర్థుడాయన. కీర్తనాకారుడు కూడా మునుపు తన ఇష్టం వచ్చినట్లుగా జీవించాడండోయ్. కానీ బుద్ధి వచ్చినప్పుడు, జీవితం యొక్క విలువ తెలిసినప్పుడు దేవునికి సరెండర్ అయిపోయాడు. ఐఎమ్ హోప్లెస్ ప్రభువా, నా వల్ల ఏం కాదు, నీకు అప్పగించేస్తున్నాను, పూర్తిగా నీ మీదే భరోసా వేశాను అని ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు దావీదుని గొప్ప వ్యక్తిగా మార్చాడు.
చరిత్రలో నిలిచిపోయేటట్లుగా నిలబెట్టాడు. మునుపటి పాపములన్నీ క్షమించి వేశాడు. క్రొత్త జీవితం ఇచ్చాడు. క్రొత్త నిబంధనలో ఆఖరి పుస్తకం ఆఖరి అధ్యాయం వరకు కూడా అతని పేరును చిరస్థాయిగా ఉంచాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఆయనను నమ్ముదాం, మన జీవితంలో ఆయనకు అప్పగిందాం. ఆయనే మన కార్యములు నెరవేర్చేటట్లుగా మనవంతు ప్రయత్నం చేసి సంపూర్ణముగా దేవుని చిత్తమునకు శిరసావహించుదుముగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.